Hi friends, welcome to Homemaking Mantra. This is Shanti. Welcome to Daily Vlogs. మనల్ని మనం మోటివేట్ చేసుకునే కన్నా ఎవరన్నా మనల్ని మోటివేట్ చేస్తే మనకి ఇంకా కొంచెం ఎంకరేజ్మెంట్ అనేది దొరుకుతుంది అని అనిపిస్తుంది నాకు. మాకు ఒక ఫ్రెండ్స్ గ్రూప్ ఉంటుంది. అందులో ఒక ఫ్రెండ్ బాగా ఫిట్నెస్ ఫ్రీక్ అనమాట. తను చేయటమే కాకుండా మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేస్తుంది. రోజు వర్కౌట్స్ చేయండి, జిమ్కి వెళ్ళండి, ఇవి తినండి, అవి తినండి అని చెప్పి షీ సెన్స్ దిస్ డైట్ ప్లాన్స్ ఆల్సో. తను ఎక్కువగా ఈ ల్యూక్ క్యూటినో అని చెప్పి ఒక డాక్టర్ ఉంటారు. సో నౌ హీ టర్న్ ఇంటూ ఏ ఫిట్నెస్ ఎక్స్పర్ట్. సో అతన్ని ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటుంది. అండ్ ఇంకా వేరియస్ అదర్ ప్లాట్ఫామ్స్ నుంచి ఇన్ఫర్మేషన్ అంతా కలెక్ట్ చేసి మాకు చెప్తూ ఉంటుందన్నమాట. సో ఇక్కడ నా సజెషన్ ఏంటంటే, చక్కగా మీకు ఒకళ్ళిద్దరు ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, ఒక గ్రూప్ ఆఫ్ 3, గ్రూప్ ఆఫ్ 4, లేకపోతే ఒక పెద్ద గ్రూప్, అందరూ ఒక మంచి గ్రూప్ క్రియేట్ చేసుకొని అందులో మంచి పాజిటివ్ థింగ్స్ అన్నీ కూడా షేర్ చేసుకుంటూ ఉంటే అసలు చాలా మోటివేటింగ్గా అనిపిస్తుంది. ఎప్పుడు కూడా విల్ బీ కనెక్టెడ్ అండ్ అట్ ద సేమ్ టైం మన కోసం మన ఫ్రెండ్స్ మోటివేట్ చేస్తున్నారు, మనం ఎందుకు చేయలేము, మనం కూడా బాగా చేయొచ్చు అనే ఒక మంచి పాజిటివ్ ఫీల్లో ఉంటామన్నమాట. మార్నింగ్ ఇంట్లో వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసి నాకు కావాల్సినవి రెడీ పెట్టుకొని వాక్ వచ్చేసాను. అండ్ వాక్ తర్వాత కొద్దిగా బుక్ చదువుదామని చెప్పి కూర్చున్నా. ఇది అరేంజ్డ్ మ్యారేజ్ అని నాకు ఆ కవర్ చూసి నచ్చిందనమాట బుక్. సో నేను తీసుకున్నాను. మార్నింగ్ వాక్ అయిపోయిన తర్వాత పార్క్లో కూర్చొని బుక్ చదువుతున్నాను. ఐఎమ్ నాట్ అన్ ఎవిడ్ రీడర్, కానీ అప్పుడప్పుడు ఇట్లా బుక్స్ చదవటం వలన బ్యాలెన్స్డ్గా ఉంటాము అని అనిపిస్తూ ఉంటుంది. యాక్చువల్గా ఈ బుక్ ఇప్పుడే నేను స్టార్ట్ చేశాను అనమాట. సో ఇది వచ్చేసరికి అరేంజ్డ్ మ్యారేజ్. నాకు యాక్చువల్లీ టైటిల్ చూసి నచ్చి నేను ఈ బుక్ తీసుకున్నా. కొన్ని ఉంటాయి కదా, చెప్తా ఉంటారు డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్ అని, బట్ స్టిల్ కొన్నిటిని చూసి అట్రాక్ట్ అవుతాయి. ఈవెన్ మూవీస్ కూడా టైటిల్స్ చూసి బాగుంటాయి ఏమన్నా అని చెప్పి క్లిక్ చేస్తారు కదా. సో ఒక్కొక్కసారి బాగుంటుంది, ఒక్కొక్కసారి బాగోదు బై ఛాన్స్. ఈ బుక్ అయితే ఇంకా చూడాలి, చదివిన తర్వాత తెలుస్తుంది ఎలా ఉంది అనేది. మీరు చదివిన తర్వాత బుక్స్ రివ్యూ ఇవ్వండి అని అడుగుతూ ఉంటారు మన వాళ్ళు. ఇవ్వడానికి నాకేం ప్రాబ్లం లేదు, కానీ నేను ఎక్కువగా బుక్స్ చదవను కాబట్టి ఏదో ఎప్పుడప్పుడు చదువుతూ ఉంటా. సో నాకు ఎలా రివ్యూ ఇవ్వాలో కూడా అంత తెలీదు. సో ఎందుకంటే ఒక్కొక్కళ్ళ టేస్ట్ ఒక్కొక్కలాగా ఉంటుంది. కొంతమందికి ఏమో లవ్ స్టోరీస్ నచ్చుతాయి, కొంతమందికి డ్రామాస్ నచ్చుతాయి, కొంతమందికి ఏమో లైఫ్ చేంజింగ్ ఎక్స్పీరియన్సెస్ ఉన్న స్టోరీస్ నచ్చుతాయి. సో నేను చదివేది ఏంటంటే, నాకు 1-2 స్టోరీస్ చదువుతూ ఉంటాను. అవి లవ్ స్టోరీస్ అయితే నేను కంటిన్యూ చేస్తా. కొద్దిగా డ్రామా అయినా సరే నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు. బట్ ఎక్సెప్ట్ ఫర్ సులోచన గారి నావెల్స్, ఎద్దనపూడి సులోచన గారి నావెల్స్ అంటే చాలా ఇష్టం. లవ్ స్టోరీ విత్ డ్రామా ఉంటుంది, బాగుంటాయి అన్నమాట ఆవిడవి. ఇది ఇప్పుడే స్టార్ట్ చేశాను కదా, చూద్దాం ఎంతవరకు అవుతుంది అని. ఇది బంచ్ ఆఫ్ స్టోరీస్ ఉన్నాయన్నమాట. సో ఇందులో ఒక 8 or 9 స్టోరీస్ ఉన్నట్టున్నాయి. 10 స్టోరీస్. ఈ టైంలో పచ్చిపసుపు దొరుకుతూ ఉంటుంది. పచ్చిపసుపు, ఉసిరికాయలు అండ్ కొద్దిగా మిరియాలు తీసుకొని ఒక కంకాక్షన్ లాగా ప్రిపేర్ చేసుకుందామని అనుకున్నాను. ఈ రోజుల్లో ఇవి చాలా ఫేమస్ అయిపోయినాయి కదండి. గ్లో డ్రింక్స్ అంటున్నారు, లేకపోతే ఇమ్యూనిటీ బూస్టర్స్ అని పిలుస్తున్నారు. సో వాట్ ఎవర్ యూ గివ్ ద నేమ్, ఇది వచ్చేసరికి ఏంటంటే మన పసుపు, మిరియాలు ఈ 2 కలిస్తే కొలెస్ట్రాల్ తగ్గించేస్తుంది అని చెప్పి అంటారు. ఇమ్యూనిటీని పెంచడంతో పాటు వేరే హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇవి ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే. బట్ ఈ పసుపు అండ్ మిరియాలతో పాటు ఇప్పుడు కొత్తగా ఆమ్లా కూడా యాడ్ చేయడం అనేది చూశాను. సో నేను ఈ షార్ట్స్ అనేవి ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. సో ఆమ్లా ఎందుకు యాడ్ చేసామంటే, పసుపు బాగా హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి బాడీలో, మళ్ళీ మనకి ఓవర్గా తీసుకుంటే ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అవుతుంది. సో అది బ్యాలెన్స్ చేయడానికి అని చెప్పి ఉసిరికాయ వేశారు. ఉసిరికాయ లైక్ కూలింగ్ కదా, సో 2 బ్యాలెన్స్ అవుతుంది. బట్ ఇది వీక్లీ 2 to 3 times తీసుకుంటేనే మంచిదండి. ఇన్ కేస్ పచ్చి పసుపు కొమ్ములు దొరకకపోతే మామూలుగా పసుపు పొడి కూడా వాడుకోవచ్చు. ఇంతకుముందు ఆల్రెడీ నేను అది చేసి చూపించాను కదా మీకు. జస్ట్ కొద్దిగా పసుపు, మిరియాల పొడి వేసేసుకొని వాటర్లో కలుపుకొని తాగడమే. జలుబు అప్పుడేమో పాలలో కలుపుకొని కొంచెం బాయిల్ చేసి అలా తాగుతాము. బట్ ఇది హెల్త్ షార్ట్గా, ఇమ్యూనిటీ బూస్టర్స్ లాగా, మార్నింగ్ షార్ట్ లాగా తీసుకుంటూ ఉంటాం అనమాట. సో కొద్దిగా ఇట్లా వాటర్లో కలిపేసేసుకొని తాగటమే.
ఇవి ఫ్రీజ్ చేసుకొని లైక్ మనం ఒక 1 మంత్లో యూజ్ చేసేసుకోవచ్చు. ఇలా ఒక 20 days to 1 monthకి చేసుకోకపోయినా సరే వీక్లీ షార్ట్స్ లాగా కూడా ప్రిపేర్ చేసుకొని స్మాల్ క్వాంటిటీస్లో ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని కొద్దిగా డైల్యూట్ చేసుకొని తాగేసేయచ్చు. ప్రెజెంట్ ట్రెండింగ్లో ఉన్న బిస్కాఫ్ చీజ్ కేక్ చేద్దామని గ్రీక్ యోగర్ట్ అండ్ బిస్కాఫ్ కుకీస్ తెచ్చాను. నాకైతే అస్సలు నచ్చలేదు. మేబీ ఫ్లేవర్డ్ యోగర్ట్ యూజ్ చేస్తే బాగుండేదేమో. మనకున్న క్లైమాటిక్ కండిషన్స్కి పెరుగు అనేది కొంచెం వేడిగా ఉన్నా సరే పుల్లబడిపోద్ది అనమాట, టేస్ట్ వచ్చేస్తుంది ఒకలాంటి పులుపు అనేది. సో ఈ డిజర్ట్స్కి ఏంటంటే పుల్లగా ఉండే యోగర్ట్, మిల్క్ ఇవన్నీ పనికిరావు కాబట్టి సో ఇది నాట్ వర్త్ ట్రయింగ్ అనిపించింది. అందుకని నేను అసలు పోస్ట్ చేయలేదు షార్ట్. ఇవాళ ఫ్రైడే నైట్ మేము నారి నడుమ మురారి మూవీకి వెళ్తున్నాము. 9:55 షోకి విఆర్ మాల్లో ఉందన్నమాట. మధ్యాహ్నంకి వెళ్దామా లేదా అని అనుకుంటుంటే సరే ఈవినింగ్కి బుక్ చేసుకున్నాం. మూవీ కూడా చాలా బాగుందంట, లైక్ రివ్యూస్లో విన్నాను, అండ్ కామెడీ ఉంది అని చెప్పని అంటున్నారు. సో మాకు చెన్నైలో వచ్చేది తక్కువ మూవీస్, వచ్చినంత వరకు కొంచెం ఎంజాయ్ చేద్దాం అని చెప్పి చూస్తూ ఉంటాము. కొద్దిగా హిట్ మూవీస్ చాలా బాగున్నాయి అని అన్నంత వరకే మేము ప్రిఫర్ చేస్తాం అనమాట. అన్నిటికీ కూడా అంటే ఎవ్రీ సింగిల్ మూవీకి అట్లా వెళ్ళటానికి అంత ఇంట్రెస్ట్ చూపించాము. సో ఇవాళ ఈ మూవీకి వెళ్తున్నాం. ఎలా ఉందనేది నేను డెఫినెట్గా మీకు షేర్ చేస్తాను. చాలా మంది నా టాప్స్ గురించి, కుర్తాస్ గురించి అడుగుతా ఉన్నారు. నేను వేసుకున్న షర్ట్ జూడియోలో తీసుకున్నాను. యూజువల్గా నేను ఇట్లా టీ షర్ట్స్ అవి ప్రిఫర్ చేయట్లేదు రీసెంట్ టైమ్స్లో, బట్ దీస్ ఆర్ లైక్ ఓవర్ సైజ్డ్ టీ షర్ట్స్ అనమాట. బాగుంటున్నాయి వేసుకుంటే. అంటే టీ షర్ట్స్ వచ్చేసరికి నాకు బాడీ ఫిట్టింగ్ వచ్చినవి అసలు నచ్చవు అనమాట, నేను అసలు ప్రిఫర్ చేయను. ఏదైనా లైక్ లూజ్, కొంచెం లూజ్ ఫిట్టింగ్ ఉన్నవే నేను ఇష్టపడుతూ ఉంటా. ఈవెన్ లైక్ కుర్తాస్ కానీ, ఈవెన్ నా బ్లౌజెస్ కూడా కొంచెం ఒక 1/2 inch అయినా సరే లూజ్ పెట్టించుకోవడానికి ఇష్టపడతా అనమాట. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాది సెన్సిటివ్ స్కిన్ అండ్ ర్యాషెస్ వస్తాయని చెప్పి ఆ బ్లౌజెస్ విషయంలో అట్లా ఆలోచిస్తాను. అండ్ ఈ టీ షర్ట్స్ వచ్చేసరికి ఏంటంటే కొంచెం ఎంతైనా నాకంత క్లాసీగా అనిపించవు టైట్ టీ షర్ట్స్. దోస్ ఆర్ లైక్ టీనేజర్స్కి బాగుంటాయి, 20s వాళ్ళకి బాగుంటాయి. బాగా స్లిమ్ స్ట్రక్చర్ ఉంటుంది చూసారా, సో వాళ్ళకి బాగుంటాయని అనిపిస్తుంది. మేబీ లైక్ మీడియం నుంచి అంత లుక్ ఉండదు బాడీ ఫిట్టింగ్ టీ షర్ట్స్ అని చెప్పి నేను బిలీవ్ చేస్తాను. లైక్ ఎవరిష్టం వాళ్ళదండి, దట్స్ టోటల్లీ అప్ టు యూ. సో ఇప్పుడు ఓవర్ సైజ్డ్ షర్ట్స్ అవన్నీ చాలా వస్తున్నాయి అనమాట, ఎంత బాగుంటున్నాయో అసలు చూడటానికి. సో నాకు ఇది చాలా నచ్చింది. నేను మీకు ఫొటోస్ అవి షేర్ చేస్తాను. ఎందుకు రాలేదు చాలా మూవీ ఎలా ఉందో చెప్తాను అని అన్నా కదా, చాలా చాలా బాగుందండి, నాకు బాగా నచ్చింది. శర్వానంద్ అండ్ నరేష్ వీళ్ళిద్దరి కామెడీ అయితే నాకు చాలా నచ్చింది, వీళ్ళ పాట వరకు. రీసెంట్గా నా స్కిన్ కేర్ మీద బాగా ఇంట్రెస్ట్ పెరిగింది అని చెప్పి చెప్తూ ఉన్నాను కదా, అండ్ నేను ఇప్పుడు ఏం ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్నాను అనేది కామెంట్ సెక్షన్లో చెప్తాను. దీనివల్ల నాకు డ్రాస్టిక్ చేంజెస్ అయితే రాలేదు, కానీ నోటీసబుల్గా అనిపించిందండి. సాఫ్ట్ అండ్ సపుల్గా ఉంది నాకు స్కిన్. ఇంతకుముందు ఇదే స్కిన్ బ్యారియర్ ఉండేది, బట్ ఇంకా 40sలో కూడా బాగా మెయింటైన్ చేసుకోవాలి అని చెప్పి ఇప్పుడు కొత్తగా స్కిన్ కేర్ అనేది నేను స్టార్ట్ చేసుకున్నాను. ఇవాళ నేను ఒక టాపిక్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నా. మనందరికీ కూడా మేకప్ వేసుకోవడం అంటే చాలా ఇష్టం ఉంటుంది. కొంతమందికి నచ్చదు, ఓకే వాళ్ళకి అసలు ఏ ప్రాబ్లం ఉండదు, లైక్ దే ఆర్ కంప్లీట్లీ ఫైన్ విత్ ద స్కిన్ దే హ్యావ్. అండ్ కొంతమందికి అసలు ఇంట్రెస్ట్ ఉండదు. సో ఇక్కడ మేకప్ అంటే చాలా ఇష్టము అండ్ స్కిన్ కేర్ బాగా తీసుకోవాలి అని అనుకునే వాళ్ళకి నా వైపు నుంచి చిన్న చిన్న సజెషన్స్ నేను ఇద్దామని అనుకుంటున్నాను. లైక్ వెన్ యూ ఆర్ ఇన్ 20s 30s మీ స్కిన్ అసలు ఎక్సలెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక మంత్ కొంచెం పింపుల్స్ వచ్చినా సరే నెక్స్ట్ మంత్ అది కవర్ అయిపోతుంది. అంటే ఆ పింపుల్స్ స్లోగా ఫేడ్ అయిపోవటము, సైజ్ తగ్గిపోవటము. పింపుల్స్ వచ్చినాయి అనుకోండి, ఆ పింపుల్స్ కూడా ఏంటంటే నెక్స్ట్ ఒక 1-2 months వస్తాయి, పోతాయి, ఆ స్కిన్ క్లియర్ అయిపోతుంది. మనం అది ప్రిక్ చేయనంత వరకు కూడా గుంటలు పడకుండా చాలా బాగా మెయింటైన్ చేసుకోవచ్చు. కొంతమంది ట్రీట్మెంట్స్ తీసుకుంటూ ఉంటారు చిన్న ఏజ్లోనే, అది బాగా అక్యూట్ యాక్ని అట్లా ఉన్నప్పుడు తీసుకున్న బెటర్, కానీ నార్మల్గా అయితే మన స్కిన్ దానికి అదే రికవర్ చేసుకుంటూ ఉంటుంది. సో ఇట్లా
మన స్కిన్ రికవర్ చేసుకుంటుంది కాబట్టి మనం కూడా దానికి ఎంతంటే అంత హెల్ప్ చేస్తే బెటర్ అని చెప్పి నేను అనుకుంటూ ఉంటాను. సో నేనైతే ఎట్లా చేస్తాను అంటే, బికాజ్ ఐఎమ్ నాట్ వర్కింగ్, నేను ఇంట్లోనే ఉంటాను కాబట్టి నాకు ఎవ్రీ సింగిల్ డే మేకప్ వేసుకోవాల్సిన అవసరం రాదు. నేను ఒక్కొక్కసారి అయితే సమ్మర్లో యాక్చువల్లీ మాయిశ్చరైజర్ కూడా అసలు నేను అప్లై చేయను అనమాట. దానివల్ల నా స్కిన్ ఇప్పటి వరకు పాడైందా అని అంటే అసలు పాడవలేదండి. నా స్కిన్ ఇప్పుడు పాడైంది అని అంటే కేవలం అది ఇప్పుడు చెన్నై మూవ్ అయిన తర్వాత ఈ వాటర్ వల్లనే అని చెప్పచ్చు. క్లైమేట్ కూడా నాకేం పెద్ద ఇదేం కాదు, ఎందుకంటే ఎండలో తిరగాను కదా. బట్ బయటికి వెళ్ళినప్పుడు సన్ స్క్రీన్ అప్లై చేసుకోవడం, పౌడర్ అప్లై చేసుకోవడం ఇవన్నీ చేస్తూ ఉంటాము. సో ఇక్కడ నేను చెప్పాలనుకుంది ఏంటంటే, ఫస్ట్ స్కిన్ కేర్ గురించి చెప్తాను. మనం ఇంట్లో ఉన్నప్పుడు న్యాచురల్గా ఉండే అవైలబుల్ ఉండే మంచి మనం ఏదైతే ఇంట్లో లోపల తీసుకుంటామో లైక్ ఆలివ్ ఆయిల్స్, కోకోనట్ ఆయిల్ అవే మన స్కిన్కి లైట్గా అప్లై చేసుకుని వదిలేసేయచ్చు వింటర్స్లో. అదొక ఆప్షన్. లేదంటే కనుక మంచి బ్రాండెడ్ మాయిశ్చరైజర్స్ వితౌట్ ఫ్రేగ్రెన్స్, అసలు ఎటువంటి సెంట్ అనేది లేకుండా ఉన్న మాయిశ్చరైజర్ మనం యూస్ చేసినట్లయితే ఆ చిన్న చిన్న పొక్కులు, బొబ్బలు, ఎలర్జీస్ అవి కూడా రాకుండా ఉంటాయి. కాంపాక్ట్ ఎవ్రీ సింగిల్ డే అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కాంపాక్ట్ ఎందుకు అప్లై చేస్తాం మనం అనుకుంటాము లైక్ నాది బాగా ఆయిలీ స్కిన్, రోజు అప్లై చేయాలి అని చెప్పి. కానీ ఆయిలీ స్కిన్ వాళ్ళకి అది నిజంగా అది పెద్ద బ్లెస్సింగ్ అనమాట. సీబమ్ అంటారు కదా, సెబమ్ సంథింగ్, అది లైక్ మన స్కిన్ని చాలా ప్లంపీగా ఎలాస్టిసిటీ మెయింటైన్ చేయడానికి బాగా హెల్ప్ చేస్తుంది. అంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక మెషిన్ సంథింగ్ లైక్ దట్ అది రన్ అవ్వాలి అని అంటే కొంచెం గ్రీజ్ అప్లై చేస్తూ ఉంటే దాని ఫంక్షనింగ్ బాగుంటుంది కదా. సో సేమ్ అట్లాగే మన స్కిన్కి కూడా సెబమ్ అనేది చాలా మంచిది అనమాట. సో ఆయిలీ స్కిన్ ఈజ్ ఎ బ్లెస్సింగ్ యాక్చువల్లీ. బయటికి వెళ్ళినప్పుడు మనం గ్రీజీగా అయిపోయిందని ఫీల్ అవుతాము. ఆ టైంలో పౌడర్ హెల్ప్ చేస్తుంది. ఒక 2-3 అప్లికేషన్స్లో మనం మెయింటైన్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు డ్రై స్కిన్ వాళ్ళు ఉంటారు కదా, డ్రై స్కిన్ వాళ్ళు వచ్చేసరికి ఏంటంటే మాయిశ్చరైజర్ లైక్ మనం స్నానం చేసిన వెంటనే బయటకు వచ్చేసి అప్లై చేసేసి పౌడర్ కానీ కాంపాక్ట్ ఏది కూడా అప్లై చేయకుండా వదిలేస్తే స్కిన్ చాలా ప్లంపీగా ఉంటుంది. అది వింటర్స్లో హాట్ వాటర్ షవర్స్ అవి చేస్తూ ఉంటారు కదా, లైక్ బాగా వేడి నీళ్ళతోటి. సో అట్లా కాకుండా లూక్ వామ్ వాటర్స్ తోటి స్నానం చేయటం వలన డ్రైనెస్ అనేది మరీ ఎక్కువ అవ్వకుండా ఉంటుంది. హాట్ వాటర్ వలన మన స్కిన్ చాలా ఇరిటేటెడ్గా అనిపిస్తుంది. సో అది కొంచెం సబ్సైడ్ చేయడానికి అని చెప్పి మనం కోల్డ్ వాటర్ తోటి ఇలా ఫేస్ని స్ప్లాష్ చేసుకోవచ్చు, ఫేస్ మీద స్ప్లాష్ చేసుకోవచ్చు. లేదంటే ఒకసారి అట్లా ఫుల్గా లాస్ట్లో ఒకసారి కోల్డ్ వాటర్ షవర్ తీసుకుంటే చాలా మంచిది. యాక్చువల్లీ హాట్ వాటర్లో లెడ్ ఉంటుంది, అందుకనే అసలు ఆ ఇరిటేషన్ కూడా వస్తుంది అనమాట. అండ్ అట్ ద సేమ్ టైం వేడి నీళ్ళు పోయగానే కొంచెం డెఫినెట్గా రెడ్ అనేది అవుతూ ఉంటుంది. దానివలన పోర్స్ కూడా బాగా ఓపెన్ అయిపోతాయి. మళ్ళీ వెంటనే మనం కోల్డ్ వాటర్ తోటి స్ప్లాష్ చేస్తే పోర్స్ అన్నీ క్లోజ్ అవుతాయి. అండ్ సేమ్ థింగ్ అప్లైస్ ఫర్ హెయిర్. మనకి ఆ లెడ్ అనేది అసలు జుట్టు మీద ఉంటే మంచిది కాదు. అందుకని మనం లాస్ట్లో ఒక చెంబట్లాగా కోల్డ్ వాటర్ పోసేసుకుంటే చాలా మంచిది అనమాట. అదంతా కూడా ఆ లెడ్ ఏదైనా ఉంటే అది పోతుంది. సో బేసిక్ స్కిన్ కేర్ అండి మనం తీసుకోవాల్సింది. లేయర్స్ అప్లై చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు అని అనుకుంటాను నేను. విల్ స్టార్ట్ విత్ మాయిశ్చరైజర్. టోనర్ అనేది మీ పర్సనల్ చాయిస్, యూస్ చేయడం చాలా మంచిది అని అంటారు. కానీ ఆయిలీ స్కిన్ వాళ్ళకి అంత అవసరం లేదు అన్ని లేయర్స్ అని అనిపిస్తుంది నాకు. సీరం అప్లై చేసి మళ్ళీ టోనర్ సీరమ్ మాయిశ్చరైజర్ ఇన్ని లేయర్స్ అంటే మళ్ళీ ఇరిటేషన్ వచ్చేస్తుంది. సన్నగా ఇలా పింపుల్స్ లాగా బొబ్బల్లాగా వస్తూ ఉంటాయి. సో ఇప్పుడు మన 40 క్రాస్ అయిన తర్వాత మాయిశ్చరైజర్ బదులు డైరెక్ట్గా సీరం అప్లై చేసుకోవచ్చు. నేనైతే ఒక సీరం గురించి చెప్పాను కదా, ఏది యూజ్ చేస్తున్నాను అనేది. ద ఫేస్ షాప్ వాళ్ళది. నాకు అది చాలా నచ్చింది. అండ్ ఇప్పుడు నేను అదొక్కటే అప్లై చేశానండి. అసలు ఇప్పుడు నేను ఏం ఫిల్టర్ యూజ్ చేయటం లేదు. అంటే లైక్ నా వీడియోని నేను ఎడిట్ చేయాల. కొంతమంది కాదు, యాక్చువల్గా మనం వీడియోలో బాగా కనిపించాలి అని అంటే కొంచెం వీడియోని కానీ ఫోటో కానీ ఎడిట్ చేస్తాము. సో ప్రెజెంట్ నేను అసలు ఏది చేయలే, యాజ్ ఈజ్గా చూపిస్తున్నాను. అంటే ఇప్పుడు నేను చెప్పాలనుకుంది ఏంటంటే జస్ట్ సీరం అప్లై చేసా. ఇంకా దీని మీద కాంపాక్ట్ కానీ ఏది లేదండి. నాకు సీరం బాగా వర్క్ అవుతుంది అని అనిపిస్తుంది. ఫైన్ లైన్స్ తగ్గినాయా, కొలాజన్ బిల్డ్ అయిందా, రింకిల్స్ పోయినాయా అంటే అలా నోటీసబుల్ చేంజ్ అనేది నాకు తెలియదు. కానీ ఫేస్ మాత్రము నేను యూజ్ చేసే ఆ కొలాజన్ సీరం వలన చాలా ప్లంపీగా అయింది అని అనిపిస్తుంది అనమాట. డైలీ వేర్ మేకప్లో ఎక్కువ హ్యాజిల్ లేకుండా సింపుల్ ప్రోడక్ట్స్, తక్కువ ప్రోడక్ట్స్ తోటి మన న్యాచురల్ లుక్ని అలా రిటైన్ చేయొచ్చు.
దానికోసం అని చెప్పి లేయర్స్ ఆఫ్ కాంపాక్ట్ ఆర్ లేయర్స్ ఆఫ్ ఫౌండేషన్ ఎవ్రీ సింగిల్ డే అప్లై చేయాల్సిన అవసరం లేదు. అండ్ ప్రతిరోజు మన స్కిన్ మీద ఎంత తక్కువ ప్రోడక్ట్స్ అప్లై చేసుకుంటే అంత మంచిది అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ మధ్యకాలంలో నాకు లైక్ స్కిన్ కేర్ మీద ఇంట్రెస్ట్ బాగా పెరిగింది. లైక్ ఐ హ్యావ్ బీన్ ట్రయింగ్ కపుల్ ఆఫ్ ప్రోడక్ట్స్. వాటిల్లో నాకు ఏది పడింది, ఏమి యూజ్ చేయటం వలన నా స్కిన్ కొంచెం డార్క్గా అవుతుంది, లేకపోతే ఏది ఆపేసిన తర్వాత ఇంకా బెటర్ అయింది అనేవి నేను డెఫినెట్గా షేర్ చేస్తాను. అది కూడా ఏంటంటే నేను చెప్పాలంటే ఇన్స్టాగ్రామ్ పిచ్ అనమాట. అందులో చూడగానే నాకున్న కొన్ని స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి నాకు. సో వాటి వలన నేను అవి యూజ్ చేయాల్సి వస్తుంది. అండ్ కొన్నేమో ఎక్స్పెరిమెంటల్గా లైక్ 40 క్రాస్ అయిన తర్వాత కొన్ని ట్రై చేద్దాము అని చెప్పి నేను ఎప్పుడో చాలా సంవత్సరాల క్రితం అనుకున్నా. బికాస్ ఆ టైంలో నా స్కిన్ని పాడు చేసుకోవాలి అనే థాట్ అయితే నాకు లేదు. నేను చాలా జాగ్రత్తగా ఉండేదాన్ని అనమాట, లైక్ ఇన్ మై 20s and 30s. సో నోటీసబుల్గా మాత్రం మా ఫ్రెండ్స్ చాలామంది అంటూ ఉంటారు, నీ స్కిన్ చాలా గ్లో ఉంటుంది న్యాచురల్గా చూసేదానికి. ఎందుకంటే నేను టోటల్లీ వీడియోలోకి బయటకి చాలా డిఫరెంట్గా ఉంటాను నా స్కిన్ టోన్లో కానీ, ఈవెన్ లైక్ అపియరెన్స్లో కానీ. ఎందుకంటే నేను అనేది నన్ను చూసి గుర్తుపట్టరు తొందరగా బయట ఎవరో కూడా, మా హస్బెండ్ని చూసి వెంటనే గుర్తుపడతారు. సో అందుకే అనమాట నేను చెప్తుంది. అంటే లైక్ నన్ను అసలు గుర్తుపట్టట్లేదు అని అలా కాదండి. అండ్ బిఫోర్ ఐ షో ద ప్రోడక్ట్స్ నేను ఇంకొకటి చెప్తా అండి. ఎప్పుడు కూడా మనం బాగా వాటర్ తాగి ఫ్రూట్స్ తింటాము, వెజిటబుల్స్ ఎక్కువ తీసుకోవటం వలన, అది వెజిటబుల్స్ ఇన్ ద సెన్స్ రా తీసుకుంటేనే మన స్కిన్కి బెనిఫిట్ అలా కాదు, మన చిన్నప్పటి నుంచి ఎట్లా అలవాటు అనేది. అంటే కూరలు చక్కగా ఎక్కువ కలుపుకోవటము, తక్కువ ఆయిల్ వేసుకొని కూరలు వండుకోవటం, సో ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా. నేను ఎప్పటి నుంచి కూడా అంటే లైక్ నా పెళ్ళైన దగ్గర నుంచి నేను ఆలివ్ ఆయిల్ వేసి ఒక టీ స్పూన్ అట్లాగా కూరలు కొంచెం అంటే మరీ డీప్ ఫ్రై లాగా చేసేయకుండా కొంచెం ఆ కలర్ అలా మారుతుంది అని అన్నప్పుడు స్టవ్ స్విచ్ ఆఫ్ చేయడం అనేది నాకు కొంచెం అలవాటు. నాకు అలా తింటేనే ఆ వెజిటబుల్ టేస్ట్ వస్తుంది, ఆ సాటిస్ఫాక్షన్ వస్తుంది అనే ఫీల్ ఉంటుంది. సో అట్లా కూరలు చేసుకొని తినడం అలవాటు. కొంచెం కూర ఎక్కువ పెట్టుకొని తింటే చాలా హెల్దీ అని అనుకుంటాను. అండ్ బాగా వాటర్ తాగాలి ఆబ్వియస్లీ. డైటింగ్ పేరుతోటి ఇలా చిక్కిపోయినట్టు లోపలికి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది ఫేస్. సో మనకి ఎంత కావాలంటే అట్లా సాటిస్ఫాక్షన్. కొంచెం డైట్ అంటే మళ్ళీ అన్నీ తినేవని ఏమీ తినొద్దని అట్లా కాదు, మనకి ఏది మంచిది అనేది మనకు తెలుస్తుంది కదా. సో అది ఫాలో అయితే బెటర్ అని అనుకుంటాను. బీ బాడీ వైజ్ వాళ్ళది ఇదొకటి యూజ్ చేస్తున్నాను అండి ప్రస్తుతము. ఇది వెరీ వెరీ డ్రై స్కిన్ ఉన్న ఏరియాస్లో యూజ్ చేస్తే కొద్దిగా మనకి డ్రైనెస్ అనేది తగ్గుతుంది అనమాట. నాది వచ్చరికి కాంబినేషన్ స్కిన్, సో ఫీట్ బాగా డ్రైగా ఉంటాయని చెప్పి నేను ముఖ్యంగా దానికోసం అని తెప్పించుకున్నాను ఈ బాటిల్. ఇది నాకు చాలా బాగా హెల్ప్ఫుల్గా ఉంది. అండ్ ఈ ట్రెటినాయిన్ అనేది కొంచెం డాక్టర్ దగ్గర ఇస్తారు ఒక్కొక్కసారి మెడికల్ షాప్లో కూడా అవైలబుల్ ఉంటుంది. ఇది వచ్చేసరికి నేను పింపుల్స్కి యూజ్ చేస్తున్నాను. అప్పుడప్పుడు నాకు యాక్నే వస్తూ ఉంటుంది అనమాట. యాక్నే ఒకటి, అంటే కెరటోసిస్ పిలారిస్ అని చెప్పి పైలారిస్ అని చెప్పి అంటూ ఉంటారు. సో దానికి ఇది వర్క్ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఏదైనా యాక్నే చిన్న అలా వస్తే వాటికి కూడా యూజ్ అవుతుంది అనమాట. అండ్ ఆర్డినరీ వాళ్ళది వైటమిన్ సి సీరం యూజ్ చేస్తున్నాను. ఇది నాకు బాగా నచ్చింది. అండ్ వీటి లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి. ఇది ఆర్డినరీ వాళ్ళది మల్టీపెప్టైడ్ సీరం అనమాట. ఇది ఒకటి నాకు చాలా హెల్ప్ఫుల్గా అనిపించింది. ఇది హెయిర్ గ్రోత్కి అండ్ కొత్తగా బేబీ హెయిర్స్ కూడా వస్తున్నాయి అనమాట దీంతో. సో ఇది నా సెకండ్ బాటిల్. ఇదైతే నా ఫేవరెట్ అనమాట. ఇది వచ్చేసరికి నేను వీక్లీ 3 times యూజ్ చేస్తాం. సపోజ్ లైక్ రేపు మార్నింగ్ హెడ్ బాత్ చేయాలి అని అంటే ముందు రోజు నైట్ అప్లై చేయడమో, లేకపోతే నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే అప్లై చేసేసి ఒక 2-3 hours ఉంచుకొని వెంటనే హెయిర్ వాష్ చేసేసుకుంటాను. సో దిస్ ఇస్ హౌ ఐ యూజ్ దిస్ ప్రోడక్ట్. అండ్ ఈ వైటమిన్ సి సీరం వచ్చేసరికి ఏంటంటే నేను నైట్ పడుకునేటప్పుడు రాసుకుంటున్నాను. అంటే లైక్ నైట్ క్రీమ్స్ అవన్నీ నాకు అలవాటు లేవు. ఇంకా మార్నింగ్ టైంలో ఈ సీరమ్స్ ఇవన్నీ అప్లై చేయాలి అని అంటే బాగా జిడ్డుగా అనిపిస్తుంది. అండ్ ఐ డోంట్ నో ఇవి ఏ కాంబినేషన్లో యూజ్ చేయొచ్చు అని, విత్ సన్ స్క్రీన్, వితౌట్ సన్ స్క్రీన్, అనవసరంగా లేనిపోయి ఇది
ఎందుకు అనేసి నేను వైటమిన్ సి మాత్రం నైట్ టైం యూజ్ చేస్తున్నా. అండ్ మార్నింగ్ యూజ్ చేసే కొలాజన్ క్రీమ్ ఒకటి చూపిస్తాము. ఇది ద ఫేస్ షాప్ వాళ్ళది కొలాజన్ క్రీమ్ అండి. ఇది 40+ వాళ్ళు యూజ్ చేస్తే బెటర్ అని అనిపిస్తుంది. మేబీ లైక్ 35+ కూడా వాడుకోవచ్చు. ఇది చాలా లైక్ సిరమ్ అంటే బాగా థిక్గా ఉంటుంది అనమాట. మనకు అసలు డ్రైనెస్ అనేది తెలియదు ఫేస్లో. అండ్ ఇది వచ్చేసరికి రైస్ సిరామైడ్ టోనర్. ఈ టోనర్ కూడా నేను లైట్గా అప్లై చేసుకుంటాను. యూజువల్గా ఐబ్రోస్ అవి రిమూవ్ చేశాక, అప్పర్ లిప్ రిమూవ్ చేశాక రాసుకుంటే అసలు మనకి ఈ ర్యాషెస్ అనేవి రావు. సో ఇది నాకు దానికి బాగా హెల్ప్ అయింది. ఇది కూడా ద ఫేస్ షాప్ వాళ్ళదే అనమాట. సో ఈ 2 ప్రోడక్ట్స్ నాకు చాలా చాలా బాగా నచ్చాయి. ఇవి కొంచెం ఎక్స్పెన్సివే పడతాయండి మనకి. బట్ లైక్ మనకి యూసేజ్ని బట్టి ఫేస్ అండ్ నెక్కే అప్లై చేస్తాము. రిమైనింగ్ ప్రోడక్ట్ ఏదైనా ఉంటే చేతులకి రాసేసుకుంటాం కాబట్టి మనకి వేస్టేజ్ అయితే ఉండదు. బట్ మనం జాగ్రత్తగా వాడుకుంటే ఖచ్చితంగా 1 month పైనే వస్తుంది అనమాట ఈ కొలాజన్ సిరమ్ అనేది అయితే. సో ఇదండి ఇవాళ వీడియో. మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యర్ టైం.